సరే అమ్మగారు మీరైనా ఇచ్చేసేయండి. ఇదేదో చిత్రంగా ఉండే. ఏమైంది పోలీస్ గారు? వీళ్ళు మాట్లాడట్లేదు. వీళ్ళు మగవాళ్ళ? అబ్బా, వీళ్ళు మగవాళ్ళు కాదు, చోటి వాళ్ళు కాదు, అన్ని వేషాలు, దొంగ వేషాలు. జబ్బు చేసినట్టుంది అని నా అనుమానం. జబ్బా? అవునండి, వీళ్ళకేదో వాతం జబ్బు చేసినట్టుంది. మరి మనల్ని ఏం చేద్దాం పోలీస్ గారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వస్తాను. అబ్బా, ఈ పోలీసు వెళ్ళి ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మని పిలుస్తారు. ఆ డాక్టర్ అమ్మ ఫీజు కూడా నేనే ఇచ్చుకోవాలి కాబట్టి. నేను వీళ్ళని నా 2 నెలలు అద్దె అడగడానికి వచ్చాను. అది వీళ్ళు ఎంత చూసినా ఉడకరు పడకరు. కాస్త వీళ్ళకి ఏమైనా చూడండి అమ్మా. కాస్త అమ్మగారిని చూడండి. తెలిసిందా అమ్మా? విరోచనమ్మా, వీళ్ళకి సరిగ్గా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నా అర్థవంతం చేసుకునే లోపల నా తయ్యరాటం లేదు. అయితే ఇదంతా అద్దె ఇవ్వడానికి అన్నమాట. అన్ని వేషాలు, దొంగ వేషాలు. భూతమ్మా, నా ఇంట్లో భూతమ్మా. నా ఇంట్లో భూతమ్మా. అవునండి, నేను వీళ్ళని నా 2 నెలలు అద్దె అడగడానికి వచ్చినప్పుడు వీళ్ళని ఎంత పిచ్చినా ఉడకరు పడకరు. అసలు వీళ్ళకి ఏమైందో చూడండి. రండి. ఆగు, నువ్వెవరు తనని కొడటానికి? నీకెంత ధైర్యం? మాట్లాడి సార్, శాస్త్రి గారు మాట్లాడి సార్. ఇప్పుడు ఈ మూకుడిని పరిగెత్తి పిల్లమ్మ గారికి శాస్త్రి గారే ఇచ్చేసి రావాలి. అసలు ఏంటమ్మా ఇదంతా? మేము ఒక పందెం ఈ మూకుడిని పరిగెత్తి పిల్లమ్మ గారికి ఇచ్చేసి రావాలి. సరే, ఇచ్చేసి వస్తాను. పర్వాలేదు.
మీరేం చేశారని? నేను ముగ్గురి ఏంటి అంత పెట్టారు? ఇప్పుడు సినఫీజు కూడా నేనే తీసుకోవాలి. తీసుకోండి. నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదమ్మా. అద్దె కూడా సరిగ్గా వసూలు కావట్లేదు. దీనే కాస్త 10,000 అనుకుని తీసుకోండమ్మా. ఆడండి ఆడండి, నేను తీసుకుంటాను. అమ్మయ్య, నా అద్దె వసూలు తర్వాత సంగతి నేను ఉంటాను బాబు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు శాస్త్రి గారు మళ్ళీ 3 రూపాయలు చేసుకుందాం. ఈసారి గారెలు చేసుకుందాం. నాకు గారెలు అంటే చాలా ఇష్టం. అయ్యో మూపుడు ఇచ్చేసాను. మళ్ళీ మూపుడు వెళ్ళి చేసుకుందాం. మళ్ళీ నవీనా, ఇప్పుడు నేను ఈ నాటకంలో ఉన్న వారిని పరిచయం చేస్తాను. శాస్త్రి గారి పోలీస్ ఇద్దరు